హిందూ సోదరులందరూ కూడా ఇవాళ నేను బీజేపీలకు రాకముందు లగన్లోని ఇంటర్వ్యూలు చూస్తే నాకు అనిపిస్తుండే ఈ లీడర్ లెక్క కావాలి మనము, ఇట్లా మాట్లాడాలి మనము. అట్లాంటివి ఇవాళ రగన్న గురించి ప్రచారంలో పాల్గొంటున్నా అంటే నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఇవాళ మెదక్ జిల్లా అదృష్టవంతులని చెప్తా. ఇవాళ తెలుసు ఇవాళ బీఆర్ఎస్ పరిస్థితి ఏందో. ఈ ట్యాపింగ్ ఈ కథ అన్ని చూస్తురు, ఇవాళ ఉల్టా డాగేస్తురు. ఇవాళ అనుకుంటురు ఇవాళ సిద్దిపేట హరీష్ రావు అడ్డా అని, సిద్దిపేట రఘునందన్ రావు అన్న అడ్డా అయిపోయి నాకైతే అనిపిస్తుంది. ఇవాళ ఎందుకో బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఉనికిని కాపాడుకోవాలంటే వాళ్ళు ఎంఐఎంలో విలీనం కావాలేమో అనిపిస్తుంది నాకు. ఇవాళ ఆ పరిస్థితి ఉన్నది. ఇక తెలంగాణ భారతదేశం మొత్తం అభివృద్ధి కావాలంటే మోదీ నామము, మోదీ గారి కోటేయాలి, ఇక్కడ రగన్న కోటేయాలి. దేశం మొత్తం కాషాయమయం, దేశం మొత్తం మోదీమయం, దేశం మొత్తం రామమయం కావాల్సిన మనం చేస్తున్నాము. అందరు కూడా మహిళా సౌర్యములు అందరు కూడా ఇవాళ రగన్నకి ఆశీర్వదించి తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ